తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ షురు అయింది. జూలై 1న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది. జూలై 1న ఎన్నిక ప్రక్రియ జరగనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, అరవింద్ పేర్లు వినపడుతున్నాయి. ఇక రేసులో కె లక్ష్మణ్, రామచంద్రరావు కూడా పాయల్ శంకర్ ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్నికల టీం ఓటర్ లిస్టు రెడీ అవుతుంది. జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికపై అభిప్రాయాల సేకరణ జరగనుండగా జూలై 1న తేదీనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వెలువడనుంది. కొత్త సారథి నేతృత్వంలో స్థానిక ఎన్నికలకు వెళ్తామంటున్నారు. రెడీగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ షురువైంది. జూలై 1న తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుంది. రేపు నామినేషన్ ఆశావాహుల నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఎల్లుండి జూలై 1వ తేదీన ఈ యొక్క ఎన్నిక ఒకవేళ 1కి మించి ఈ యొక్క నామినేషన్లు దాఖలైతే గనక ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అదే రోజు అధికారికంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది కూడా ప్రకటన చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలోని ముఖ్య నేతలు పోటీ పడతా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టేందుకు కూడా ఆశావాహుల జాబితా పెద్దగానే ఉంది. మొదట అటు మల్కజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, అదేవిధంగా పాయల్ శంకర్ ప్రస్తుతం అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. మరోవైపు ఆయన ఆదిలాబాద్ ఎమ్మెల్యే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మరికొందరు నేతలు కూడా బండి సంజయ్, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టినటువంటి బండి సంజయ్ పేరు కూడా తెరపైకి వస్తుంది. ఆయన ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన పేరు కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సీనియర్ నేతగా ఉన్నటువంటి బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి రామచంద్రరావు పేరు కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు బీసీ సామాజిక వర్గ నేతకు కేటాయిస్తారు అనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రత్యర్థ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టింది. ఆయా వర్గాల్లో సానుకూల స్పందన లభిస్తా ఉన్న నేపథ్యంలో మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ బీసీ కార్డు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే మొన్నటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీజేపీ బీసీ సీఎం నినాదంతో జనంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంతో కొంతవరకు గతంతో పోలిస్తే మెరుగైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో కూడా కీలకంగా పనిచేసినటువంటి బీసీ కార్డు బీజేపీకి కొంత మేరకు ఉపయోగపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఈ యొక్క బీసీ నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. అందులో ప్రధాన పోటీ కూడా మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్తో పాటుగానే అటు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. ఆయన మధ్య ఇద్దరు కూడా బీజేపీలో మంచి గ్రాఫ్ ఉన్నటువంటి నేతలు, వారికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్నటువంటి నేతలు. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ నేతలే ఇరువురు. అయితే ప్రధానంగా ఈటెల రాజేందర్ సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉంది. ఆయనకు తనదైన శైలిలో కూడా ఉద్యమకారుడిగా గుర్తింపు ఉంది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా తనదైన శైలిలో కూడా ఆయన రాజకీయ ప్రత్యర్థులకు విమర్శలు, అదేవిధంగా రాజకీయ సవాళ్లు కూడా విసరంలో దిట్టగా ఉన్నారు. రాజకీయ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళేటటువంటి నేత. అంతేకాకుండా ఈ మధ్యనే అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ఖరారు కాబోతా ఉన్నారు అనేటటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పటికీ కూడా కొంత పాత కొత్త నేతలను కలుపుకొని వెళ్లడంలో ఈటెల రాజేందర్ కొంత వెనుకబడ్డాడు అనేటటువంటి చర్చ జరిగింది. కొందరు ఈటెల రాజేందర్ ఇటీవలనే పార్టీలోకి చేరాడు, ఆయనకు ఏ విధంగా పదవి కట్టబెడతారు అనేటటువంటి అది కూడా ఆ అభిప్రాయాలు కూడా సొంత పార్టీ నేతలు వ్యక్తపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో మారుతున్న రాజకీయ పరిణామాలలో కీలకంగా ఆయన హైదరాబాద్కు సంబంధించినటువంటి నేతలతో కావచ్చు, బీజేపీ రాష్ట్ర నేతలతో కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కీలక నేతలను కూడా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన నిర్వహించేటటువంటి ప్రతి కార్యక్రమంలో నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ ఆయా కార్యక్రమాలకు ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు
అటు ధర్మపురి అరవింద్ కూడా తనదైన శైలిలో వాగ్దాటితో ముందుకు వెళ్ళేటటువంటి నేత. అదేవిధంగా ప్రత్యర్థులకు ధీటైనటువంటి సవాళ్లు విమర్శలు విసిరేగలిగేటటువంటి నేతగా ఉన్నారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత ప్రభుత్వంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కూతుర్నే ఆయన ఓడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఎన్నిక ద్వారా ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకు అధిష్టానం వద్ద కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. వారి అధిష్టానం దృష్టిలో కూడా ధర్మపురి అరవింద్ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా బీజేపీ రాష్ట్ర ఎన్నికకు అటు ఒకటికి మించి నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రతి ఎన్నిక కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం అమ్ముతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నిక నిర్వహిస్తారా, పోలింగ్ జరుగుతుందా లేదంటే అటు ఏకగ్రీవం అవుతుందా అనేటటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ అధిష్టానం సూచించినటువంటి నేత మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తారు. మిగతా నేత ఒకవేళ నామినేషన్ దాఖలు చేసినా కానీ దాన్ని ఉపసంహరించుకుంటారు అనేటటువంటిది కొత్త చర్చ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అధిష్టానం చివరి నిమిషంలో ఎవరి పేరు ఖరారు చేస్తుంది అనేది కూడా మరికొద్ది గంటల్లోనే తేటతెల్లమయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానమైనటువంటి పోటీ ఈటల రాజేందర్, దాంతో పాటుగానే అరవింద్ మధ్య ఉంది. వారితో పాటుగానే ఇతర సామాజిక సమీకరణాలు కావచ్చు, పార్టీకి లాయలిస్టులుగా ఉంటున్నటువంటి నేతలు కావచ్చు, ఈ కీలకమైనటువంటి నేతల్లో కూడా రామచంద్రరావుతో పాటు పాయల్ శంకర్, అదేవిధంగా రఘునందన్ పోటీ పడతా ఉన్నారు, డీకే అన్న పోటీ పడతా ఉంది. వీరితో పాటుగానే పలువురు నేతలు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఎన్నిక జరిగితే గనక ఇందులో బీజేపీ అటు పార్టీ సౌలభ్యం కోసం 38 జిల్లాలుగా తెలంగాణలో ఏర్పాటు చేసుకుంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించింది. వారే కౌన్సిల్ మెంబర్స్గా ఉంటారు. అందులో మల్కాజ్గిరి కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ 2 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక మాత్రం ఇప్పటి వరకు కొంత కాలేదు. ఆ 2 జిల్లాలకు మినహా 36 జిల్లాలకు అధ్యక్షులు ఉన్నారు. వారు కౌన్సిల్ మెంబర్లుగా ఉంటారు. అదేవిధంగా 119 నియోజకవర్గాలకు చెందినటువంటి ఇన్ఛార్జులుగా ఉన్నారు. వారు కూడా కౌన్సిల్ మెంబర్స్గా ఉంటారు. అదేవిధంగా జాతీయ కౌన్సిల్ మెంబర్స్గా ఒక్కో పార్లమెంటుకు ఒక్కో నేతకు అవకాశం కల్పిస్తారు. వారు కూడా ఈ యొక్క ఓటింగ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం ఉంది. వీరందరి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం నూతన అధ్యక్షుడి ఎవరి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపితే గనక వారే నూతన అధ్యక్షుడు కాబోతా ఉన్నారు. మరోవైపు ఒకవేళ అధిష్టానం ఎవరి పేరైనా ఈ నేతల్లో ఆశావాహుల్లో ఎవరి పేరైనా సూచిస్తే గనక ఆ ఒక్క వ్యక్తి నామినేషన్ దాఖలు చేస్తారు. ఒకవేళ నామినేషన్ ఒక్కరే దాఖలు చేస్తే గనక ఏకగ్రీవం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే గనక ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఈ కౌన్సిల్ మెంబర్స్తో పాటుగానే స్టేట్ కౌన్సిల్తో పాటు జాతీయ కౌన్సిల్ మెంబర్స్ కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందినటువంటి కౌన్సిల్ మెంబర్సు, 119 స్టేట్ కౌన్సిల్ మెంబర్సు, వారితో పాటుగానే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా ఓటింగ్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇవాళ మరి కాసేపట్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఆ తర్వాత రేపు ఆశావాహుల నుంచి ఈ యొక్క నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ స్వీకరణ ఉంటుంది. జూలై 1వ తేదీన ఏకగ్రీవం అవుతుందా లేదా ఆ నామినేషన్ల సంఖ్యను బట్టి ప్రకటన ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. జూలై 1వ తేదీన నూతన బీజేపీ రాష్ట్ర రథసారథి ఎవరు అనేది కూడా తేటతెల్లం కాబోతా ఉంది. అయితే ఎవరెవరి పేర్లు అధిష్టానం సూచిస్తుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.